ఒకటి ఆంతరాలయములు నీ కాలు పట్టగా గర్భగుడిలో అక్కడ ఉండేది ఎప్పుడుండే నిజే అనుకోవాలి కానీ అక్కడ మరవద్దు ఏమని సర్వకాల సర్వావస్థలందు పరమేశ్వర నా తోడై ఉండు, సర్వకాల సర్వావస్థలందు పరమేశ్వర నా తోడై ఉండు అని నా ఇష్టదేవుని నేను ప్రార్థన చేసుకున్నా, మీ ఇష్టదేవుని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇలా చేసి మీరు దర్శనం చేసి వస్తే స్వామి ఆలయంలో ఉండడు, మీతోటి ఉంటాడు. ఎందుకు ఆ సమయంలో మీరు నిస్వార్థమైన కోరిక కోరారు. అలా కాకుండా సర్వానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు మన తోటి అన్ని ఉన్నట్టే కదా. డబ్బులు, బంగారాలు, కోరికలు ఇవన్నీ కోరిక ఎంతసేపు ఉంటాయి, కొంతకాలం ఉంటుంది. అది అన్నిటికీ అధిపతి అయినటువంటిది పరమేశ్వరుడు మనతో ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. అలా కోరుకోండి దయచేసి. మీ కోరికలు లిస్టును అక్కడ పెట్టకండి. ఎంతెంత పెద్ద కోరికలు తీసుకెళ్ళి అక్కడ చదవకండి, అది వ్యర్థం, దానికి ఏమీ ఫలించదు. ఇలా కోరుకోండి. లేదా ఇంకో కోరిక కోరండి, మీకు అది కోరక రాకపోతే ఇంకా మీకు మంచి పరమధారణం ఉంటే ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థలందు 10 మందికి అన్నం పెట్టే వాక్యాన్ని నాకు ప్రసాదించు పరమేశ్వర, సర్వకాల సర్వావస్థలందు 10 మందికి అన్నం పెట్టే వాక్యాన్ని ప్రసాదించు. ఆ శక్తి ప్రసాదించారు ఒక ప్రయాణం చేయి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. తదాస్తు అంటాడంతే. 10 మందికి అన్నం పెట్టే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని మనం అనగానే పరమేశ్వరుడు తదాస్తు అనేస్తాడు. తదాస్తు అన్న తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూస్తాడు. తదాస్తు అన్నాను కానీ ఏ లోకమంది వీళ్ళకి అన్నం పెట్టగలరా అని చూస్తాడు. ఇంట్లో దరిద్రం ఉంది, అన్నం లేదు, యజమానికి జాబ్ లేదు, లేదా వ్యాపారం చక్కగా నడుస్తలేదు, అన్ని ఇబ్బందులలో ఉన్నాయి. మరి తదాస్తు అన్నది నెరవేరాలి కదా, 10 మందికి అన్నం పెట్టాలి కదా. అంటే ఆ యజమానికి ఏ అర్హత ఉందో అర్హత చూసి ఈయన వ్యాపారం చేసి అర్హత ఉందని చెప్పి మంచి వ్యాపారం పెట్టిస్తాడు, దాన్ని గురువు వృద్ధిగా నడిపిస్తాడు. 10 మంది దానిలో పెట్టుకుంటావు, అన్నం పెడతావు, ఇంకా కొంత డబ్బు కలిగితే ఇంత అన్నదానాలు చేస్తావు. కోరిక నెరవేరిందా లేదా? ఇందులో ఇంకో తిరకాసు ఉంటుంది. జాబు లేదు, జాబ్ ఇచ్చాడు, డబ్బు వస్తుంది నెలకింత. ఈ డబ్బు ఇటుపోతుంది, ఇంటిలో తల్లిదండ్రులు భార్య రోగగ్రస్తురాలు ఉంటారు. ఈ డబ్బంతా అటువైపుడు అవుతుంది. మళ్ళీ చూస్తాడు, వీళ్ళు అన్నం పెట్టాడా మరి, పెట్టమని చెప్పాను కదా, జాబ్ ఇచ్చాను కదా, పెడుతున్నాడని మళ్ళీ చూస్తాడు. అరే ఈ డబ్బంతా తల్లిదండ్రుల రోగాలకు, భార్య పిల్లల రోగాలు పెట్టేసుకుంటున్నాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఈ తల్లిదండ్రుల రోగము, భార్య పిల్లల రోగం నయమైపోగా కానీ తదాస్తు అంటాడు, నా రోగం నయమైపోతుంది. అప్పుడు 10 రూపాయలు మిగిలితే ఆ 10 రూపాయలతో అన్నదానం తీసేసుకుంటాడు. దేవుడు అలా చేస్తాడు. మనం కోరికలు ఇలా నిస్వార్థంలో కాదు తప్ప వేరే కోరికలు కోరకూడదు దైవం దగ్గర. అలా తీర్థయాత్రలు చేసి